ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న భక్తి నినాదం జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటూ హిందూ భక్తులు, అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా భక్తి తాత్పర్యంతో ఎంతో ఆసక్తితో అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే ఆ ముహూర్తం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం గురించిన విశేషాలు, వివరాలు, అనేక సందేహాలు మనం నివృత్తి చేసుకోవడం కోసం, తెలియపరచుకోవడం కోసం ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ కొదమసింహం భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ముహూర్తం గురించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయోధ్య ముహూర్తం గురించి అనేక విశేషాలు, ప్రత్యేకతలు ఇప్పటికే అనేక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముహూర్తానికి ఉన్న విశేషాల గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేయండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు యావత్ విశ్వవ్యాప్తంగా అయోధ్య రామమందిర ప్రతిష్టాపన గురించి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఏమిటి అంత విశేషం అయోధ్య రామమందిర ప్రతిష్ట? ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ఈ రామమందిరాలు అనేవి అన్నీ కూడా నెలకొల్పాయి. కానీ కేవలం అయోధ్య పట్టణంలో వేంచేస్తున్నటువంటి ఆ రామమందిరం, మరి దాని గురించే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, రాముల వారి గురించి కీర్తిస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అందరికీ కూడా శ్రీరాముడు అనగానే అందరూ ప్రత్యేకంగా ఒక మాట అంటారు, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. అంటే ధర్మాన్ని మొత్తం కూడా ఒక రాశిగా చేర్చి ప్రాణం గనక పోసినటువంటి వారలమైతే, ఆ ప్రాణం పోసుకున్నటువంటి ఆ ధర్మమంతా కూడా రాముడు రూపంలో ఉంటుందట. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మమంతా ఒక చోట చేరితే అదే రాముడు అవుతాడు అనేటువంటిది మనందరం కూడా చెప్పుకునేటువంటి మాట. మరి ఆ విధంగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసి కొన్ని వేల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు మనందరి కళ కూడా సాకారం అవబోతుంది. దానికి తార్కాణమే ఈ 22వ తేదీ సోమవారం నాడు మనందరం కూడా మన కనురారా వీక్షించున్నటువంటి రామమందిర ప్రతిష్ట. మరి అందరికీ కూడా ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, మరి ఈ పుష్యమాసంలో సాధారణంగా ఇటువంటి శుభకార్యాలు మనం నిర్వర్తించుకోము. కానీ మరి ఎందుకు ఈ సమయంలో రామమందిర ప్రతిష్టాపన జరుగుతుంది? మరి దీనిలో ఏదైనా రాజకీయ కోణం ఉందా, లేదా ఎవరైనా ఇటువంటిది నిర్వర్తిస్తున్నారా అనేటువంటి చర్చ, ఆ సందేహం అనేది అందరిలో కూడా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనందరం కూడా తెలుగు ప్రజలు, ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఆచరించేటువంటిది చాంద్రమానం. అలాగే తమిళనాడు ప్రాంతం వాళ్ళు ఆచరించేటువంటిది సౌరమానం. ఆ విధంగానే ఉత్తరాది ప్రాంతం వాళ్ళందరూ కూడా బారహస్పత్యమాన ప్రకారంగా అక్కడ ముహూర్త నిర్ణయం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి జరిగేటువంటిది మకరాయణము అంటారు. అంటే ఆ మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి శుభ సమయము. మరి ఈ శుభ సమయంలో ఎంతోమంది నిష్ణాతులైనటువంటి పండితుల చేత ముహూర్తం అనేది నిర్ణయించబడింది. మరి అందరి పండితుల సమక్షంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ శ్రీరామచంద్రుల ఆ వైభవం మళ్ళీ మన దేశానికి మళ్ళీ రావాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ ముహూర్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనందరికీ కూడా ఈ రామమందిర ప్రతిష్టాపన ముహూర్తం అనేది, ఈ శుభ సమయం మనందరికీ కూడా ఆ సుఖ సంతోషాలు అందరినీ కూడా ప్రసరిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా దీనిలో ఎటువంటి ఆలోచన వ్యక్తపరచాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందరికీ కూడా ఆ రామమందిర ప్రతిష్టాపన తర్వాత మనందరి జీవితాల్లో కూడా విశేషమైనటువంటి మార్పులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా తప్పకుండా జరుగుతాయి. జరగాలని ఆ భగవంతుని మనందరూ కూడా ప్రార్థిద్దాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఈ నేపథ్యంలో చాలామంది 22వ తారీఖు ఏదైతే అయోధ్య సుముహూర్తం ఉందో ఆ ముహూర్తంలో తమ పిల్లలు పుట్టాలని చాలామంది ఆత్రంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా నిజంగా ఆ ముహూర్తంలో పిల్లలు పుట్టడం వల్ల వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది,
ఇటువంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి, ఆ ముహూర్తంలో పుడితే బాగుంటుందని చెప్పేసి. దాని గురించి చెప్పండి. సాధారణంగా ఆ ముహూర్తానికి సుఖప్రసవమైనట్టే, సుఖప్రసవం సాధారణ ప్రసవం గనక అయితే, సహజ ప్రసవం. సాధ్య ప్రసవం అయితే అది చాలా మంచిది. ఉమ్, కానీ కేవలం ఎవరి మీద ఒత్తిడి చేసి అదే సమయానికి కావాలనేటువంటిది శాస్త్ర విరుద్ధం. ఉమ్, ఆ సమయంలో కనుక అయితే వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది, చాలా బలీయమైనటువంటి ముహూర్తం. ఆ రోజు రామచంద్రుల వారు మళ్ళీ వారి రాజ్యానికి వేంచేస్తున్నటువంటి సమయంలో వశిష్ఠుల వారు ఏ విధంగా మంచి ముహూర్తాన్ని నిర్ణయం చేశారో అటువంటి ముహూర్తమే మళ్ళీ ఈరోజు రాముడు రామరాజ్యాన్ని నెలకొల్పేటువంటి ఈ శుభ సమయంలో అటువంటి బలమైనటువంటి ముహూర్తాన్ని మన పండితులందరూ కలిసి నిర్ణయం చేశారు. ఇది చాలా శుభ సమయం. ఒకవేళ ఎవరైనా కనుక పిల్లలు ఈ సమయంలో జన్మించినట్లయితే ఉమ్, వారి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది, వారి జీవితాల్లో పెనుమార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఉమ్, వారందరికీ కూడా రాముడికి ఎటువంటి గుణాలైతే ఉన్నాయో ఆ రాముల వారికి అటువంటి గుణాలన్నీ కూడా అప్పుడు పుట్టేటువంటి పిల్లలందరికీ కూడా అదే సహజమైనటువంటి గుణాలు ఆ రాముల వారి అనుగ్రహం చేత వారందరికీ కూడా తప్పకుండా కలుగుతాయి. ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, ఇప్పుడు రాముడు లేని ఊరు లేదు, రామాలయం లేని ఊరు లేదంటారు. ఈ నేపథ్యంలో మన ప్రాణప్రతిష్ఠ ముహూర్తం జరుగుతున్న తరుణంలో ఆ ముహూర్తం ప్రభావం వల్ల, ఆ బలం వల్ల మన దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మన దేశ ప్రజలు ఏ విధంగా క్షేమాన్ని పొందుతారు అనేది మీరు ఊహిస్తున్నారు? ప్రత్యేకంగా ఇప్పుడు పెట్టినటువంటి ముహూర్తము వృషభ రాశి మేష లగ్నం. ఇది అభిజిత్ లగ్నంలో 12:29 నిర్ణయం చేసినటువంటి ముహూర్తం. మరి ఈ ముహూర్తం వలన మన దేశ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా విపరీతమైనటువంటి ఊహించినటువంటి మార్పులు చెందుతాయి. మన దేశక ఆర్థిక స్థితి అయితే కానీ, అలాగే రాజకీయ మార్పులైనటువంటి కానీ, ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి, అంటే ప్రజలు ఏ విధంగా మంచి మార్పును కోరుకుంటున్నారో, మంచి నాయకులను కోరుకుంటున్నారో అటువంటి నాయకత్వం అనేది మన దేశంలో రావడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా రాముడు ఏ విధంగా అయితే ధర్మం 4 పాదాల మీద నడవాలని ఆ విధంగా రాజ్యపాలన చేశాడో, అదే రాజ్యపాలన చేసేటువంటి రాజ్యాధికారం తప్పకుండా అటువంటి వారికి సిద్ధిస్తుంది. ఆ రాముల వారి అనుగ్రహం ఎవరైతే అటువంటి నిష్పక్షపాతంగా దేశ ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యపాలన చేస్తారో వారికి అధికారం తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ రాముడి యొక్క అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం వారందరి మీద కూడా తప్పకుండా ఉంటుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సితాయ పతయే నమః అన్న శ్లోకం నేపథ్యంలో రాముల వారి జీవితం మన ప్రజలందరికీ ఆదర్శమని మీరు చెప్పగానే చెప్పారు గురుగారు. ఈ నేపథ్యంలో మీకున్న సమాచారం ప్రకారం భద్రాచలం రాముల వారి ఆలయంలోను కానీ, మన చుట్టుపక్కల ఉన్న రామాలయాల్లో కానీ ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయో మీకున్న సమాచారం చెప్పండి. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కమిటీ వారు మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నింటికీ కూడా ఇప్పటికే వారు స్వంతంగా ప్రత్యేకంగా అందరికీ కూడా లేఖలు పంపారు. మరి ప్రపంచమంతా అలాగే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నటువంటి ఈ శుభ సమయంలో ప్రతి ఆలయం కూడా చక్కగా పుష్పమాలికలతో, అలాగే ప్రతి విగ్రహం, ప్రతి ఒక్క భగవన్మూర్తి కూడా విశేషమైనటువంటి అలంకారాలతో, ప్రతి దేవాలయం కూడా జ్యోతులతో వెలగాలని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు అన్ని ఆలయాల్లో చేయాలని వారందరికీ ఇప్పటికీ అందరికీ లేఖలు రాశారు. దానికి అనుగుణంగానే అన్ని ఆలయాలు కూడా ఈపాటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఆలయం, మన ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో కూడా ప్రత్యేకంగా ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, స్వామివారికి శ్రీపుష్పయాగం ఇత్యాది కైంకర్యాలు, విశేష కైంకర్యాలన్నీ కూడా ప్రమైనటువంటి అన్ని ఆలయాల్లో కూడా నిర్వర్తిస్తున్నారు. గురుగారు, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగే నేపథ్యంలో ఇప్పుడు రాముల వారి కళ్యాణ అక్షతలన్నీ కూడా ప్రతి ఇంటికి దేశవ్యాప్తంగా చేరాయి. ఆ అక్షతల గురించి, వాటి వినియోగం గురించి భక్తులకి మీరేం చెప్తుంటారు? అందరూ కూడా ఈ రామమందిర ప్రతిష్టాపన మహోత్సవం మనందరం కూడా టీవీలో లైవ్ చూస్తూ ఉంటాం. కరెక్ట్గా ఆ 12:29 ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ ముహూర్త సమయానికి ఈపాటికి అందరికీ కూడా అయోధ్య రామాక్షతలు అందరి ఇళ్ళకి చేరాయి. మరి వారందరూ కూడా ఆ ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ ముహూర్త సమయానికి అంతకు ముందుగానే మన పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి రాముల వారి పటం ముందు,
ఆ 12 గంటల 29 నిమిషాల ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ పూజాక్షతలు మనం తీసుకొని మన శిరస్సు మీద ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంచుకున్నట్టయితే ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అది కేవలం అక్షతలే కాదు, అక్షత అంటే నాశనం లేనటువంటిది అని అర్థం. అంటే ఆ ఒక్కొక్క అక్షత కూడా మన శిరస్సును చేరి మన ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కేవలం ఆ ముహూర్త సమయంలో మన అక్షతలు శిరస్సు మీద ఉంచుకున్నంత చేతనే మన పాపాలన్నీ కూడా పోయి మనందరం కూడా ఆ రాముల వారి దివ్యానుగ్రహం చేత మనందరం కూడా పరిపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాం. మీరు ముందుగానే చెప్పినట్టు గురుగారు, ఇది పుష్యమాసం మనకి చాంద్రమానం ప్రకారం జరుగుతుంది. అయితే ఆ ముహూర్తం అశాస్త్రీయమైన వాదించే వారిని మీరు అది కాదని, నిజంగానే అది శాస్త్రీయమైన ముహూర్తం అని విస్పష్టం చేశారు. దీని గురించి ఎవరన్నా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తే వారి గురించి మీరేమంటారు? చాలా మంది ఆరోపణ చేసినటువంటి వారందరూ కూడా పూర్తి శాస్త్రం మీద అవగాహన లేనటువంటి వారే ఆరోపణ చేశారు. ఒకవేళ ఆరోపణ చేసిన మనందరికీ కూడా ప్రాంతీయ ఆచారాలు అనేటువంటివి కూడా మనం వాటిని పరిగణలోకి తీసుకోవాలి. మన తెలుగు ప్రాంతాల్లో మనం ముహూర్తం నిర్ణయం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ఆచారాల ప్రకారమే నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు జరిగేటువంటి ప్రతిష్ట ఉత్తర భారతంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారాన్ని దృష్టిలో ఉంచుకొని బారహస్పత్యమానాన్ని పరిగణలోకి తీసుకొని నిష్ణాతులైనటువంటి వేద పండితులే ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి రాజకీయాన్ని కూడా ఇందులో తోవలేదు. అందరూ కూడా ప్రశాంతంగా ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఆ రోజు జరగబోయేటువంటి రామమందిర ప్రతిష్టాపని మనందరం కూడా కొండారా వీక్షిస్తూ ఆ రాముల వారి అనుగ్రహాన్ని మనందరం కూడా పరిపూర్ణంగా పొందుదాం. గురుగారు, అయోధ్య ముహూర్తానికి గురుబలం చాలా ఉంది. అదేవిధంగా 12 రాసుల మీద ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి మీరేం చెప్తారు? ప్రధానంగా ఈ 12 రాశుల్లో బృహస్పతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో మిగిలినటువంటి రాశులు ఏదైతే బలహీనంగా ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బంది పెట్టవు. బృహస్పతి బలంగా ఉన్నప్పుడే ఎటువంటి గ్రహం అనుకూలంగా లేకపోయినా సరే అవన్నీ కూడా వర్తించవు. అందుకనే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ ముహూర్తం కూడా బృహస్పతి బలంగా ఉన్నాడు కాబట్టి ఆ ముహూర్తానికే రామమందిర ప్రతిష్టాపన అయినటువంటి నిర్ణయం చేయడం జరిగింది. అవన్నీ కూడా అంటే ఈ ముహూర్తం వలన మన ప్రజలందరూ కూడా, మన దేశమంతా కూడా ఈ ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా మారబోయేటువంటి సూచనలు తొందరలోనే ఉన్నాయి. గురుగారు, అయోధ్య ముహూర్తానికి సంబంధించిన సందేహాలు కానీ విశేషాలు కానీ చాలా చక్కగా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేశారు. మీకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున, సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అయోధ్య ముహూర్తం నేపథ్యంలో దేశ ప్రజలందరూ బాగుండాలని, అందులో ఆటోమేటిక్గా అందరం ఉంటామని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ సందర్భంగా మా సుమన్ టీవీ తరఫున శ్రీ కొదమసింహం భరద్వాజ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.